బట్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఏ పౌరాణిక పాత్ర, ఏ మైథలాజికల్ క్యారెక్టర్ కూడా, ఏ పోయిట్ ఎపిక్స్ రాసిన, రామాయణం రాసిన, మహాభారతం రాసిన, ఇంకే పురాణం రాసినా కూడా దే నెవర్ డిపిక్టెడ్ ది ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అంతమైందని, కానీ వాళ్ళు దేవుళ్ళు అంతే, వాళ్ళు అప్పుడు దేవుళ్ళే, తర్వాత దేవుళ్ళే, వాళ్ళకి ఎక్కడ అంతం లేదు. అందుకే వాళ్ళని ఏమంటారు, అనిమిషాలు అంటారు, వాళ్ళకి చావు లేదు. త్రేతాయుగం ద్వాపరయుగం దాకా వెళ్ళకుండా మన కలియుగంకి వస్తే సార్, బట్ మీరు కోట్ చేసిన క్యారెక్టర్లు ఎక్కడివి? త్రేతాయుగమే సార్. మనకి పుట్టిన వాళ్ళందరూ రాజులు, రాముల కింద దైవ మనిషి రూపేణ అన్నారు కదా. మనిషి కింద పుట్టాడు, మనిషి కింద కృష్ణుడు మనిషి కింద. దైవానం మనిషి రూపేణ అంటే అది కాదండి అర్థం. దైవానం మనిషి రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు. అది ఇంగ్లీష్లో కూడా ఉంది, గాడ్ హెల్ప్స్ ది పీపుల్ త్రూ ది పీపుల్ అని. త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ చెప్పేసారు, గుర్తుందా మీకు? దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే ఈ పార్ట్ వరకే కృష్ణుడు దేవుడు అని గుర్తుందా? కలేజా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఆడియో ఒక మీట్లో చెప్పాడు, వేర్ అంటిల్ దిస్ పార్ట్ అంతే. ఇప్పటికీ మనం లెట్స్ సే మన కాలకరమైన మన మదర్ ఫాదర్ చనిపోయారు అనుకోండి, కూడా మనం పితృదేవతలు అంటాం. ఉన్నంత వరకు చనిపోయిన వాళ్ళని పితృదేవతలు అంటాం. సో అది మన పర్స్పెక్టివ్ కదా. చనిపోయారని అంటే దెయ్యం అవచ్చు కదా. చనిపోయింది మన ఫాదర్ మదర్ అయినా. మీరు ఇక్కడి నుంచి తీసుకున్న పార్టీ కరెక్ట్, పితృదేవతల నుంచి. బట్ ఇందాక మీరు రిఫర్ చేసిన పౌరాణిక పాత్రలు, దేవతలు, ఒకటి చాలా అడ్మైరింగ్ అనిపించేది సార్. సతీదేవి చనిపోయిన తర్వాత ఎందుకు శివుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడని. శివుడిని ఐ ఫీల్ దట్ మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి లింగాష్టకం చదివించి, అరే ఇది నీ కోసం రాశారా అని చెప్పేది. దిస్ ఈస్ వెరీ అడ్వాంట్. ఐ నెవర్ షేర్ దిస్ విత్ ఎనీ వన్. ఎందుకు నాకు లోపల మూల ఎక్కడ ఉంటుంది నేను శివుడినేమో అని. సో ట్రూ అది అందరిలో కూడా ఉండాలేమో అన్న ఫీలింగ్. అర్జున్ అన్న క్యారెక్టర్ కి ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే సత్య కనిపించింది ఎక్కడైనా? ఉంది సార్. అది ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోప్ఫుల్లీ షీ సీయింగ్ దిస్. ఐ కాంట్ టాక్ టు హర్. ఉంది సార్, నిజంగా ఉంది. ఓకే, అంటే అప్పుడు మీ ఫీలింగ్ లో నిజం ఉంది. మీరు ఇందాక చెప్తుందంతా ఇప్పుడు నిజం. మీ సతీ ఇక్కడ ఎక్కడో ఉన్నారని. నేను ఈ కథ మా అమ్మగారు చెప్పినప్పుడు షీ యాడెడ్ అ లైన్. ఓకే, అరే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని, నిరాకారుడు అంటాం కదా, ఇలా ఉంటాడని మనం అజంప్షన్ చేసుకున్నాం. సో ఎలా ఉంటాడో తెలియదు అన్నది పాయింట్ 1. కడుపులో బిడ్డ కూడా ఎలా ఉంటాడో తెలియదు. తల్లికి ప్రాణం ఉందేమో అని ప్రేమిస్తుంది. హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ మ్యారేజ్ ఏంటంటే తల్లి ప్రేమ, దేవుడి మీద ఉండే భక్తి, ఆ రెండు చూడకుండానే కలిగింది. ఈ అమ్మాయిని ఎందుకు చూడాలి? దెయ్యం కూడా కనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్ అప్ ఇన్ అవర్ హెడ్స్. అలాగే దెయ్యాలనుకుంటే పితృదేవతను ఎందుకన్నామంటే ఇట్ ఇస్ ఆర్ పర్స్పెక్టివ్, మన అమ్మ కాబట్టి. సో లవ్ కూడా అంతే సార్. లవ్కి లాజిక్ ఇందాక అదే చెప్పారు. లవ్కి లాజిక్ అంటే ఉండదు. లాజిక్ లేని బేస్ లేని లవ్ ఇంత ప్రపంచాన్ని ఎలా నడుపుతుంది? ఇక్కడ ఉన్న అందరూ ఎవరికొని ప్రేమించుంటారు. ఏదో అమ్మాయో అబ్బాయో, అమ్మో నాన్నమ్మో అమ్మమ్మో. ఇంకా ప్రేమ లేదు అంటే ఇంకా అది మనం ఏం చేయలేం. బట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ హ్యాడ్ సెల్ఫ్ లవ్ అని ఉంటుంది కదా, వాడి మీద వాడైనా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లవ్ అన్నది బేస్ లేకుండా ఇంతమందిని ఎలా అనిపిస్తుంది? సో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రాణం ఎందుకు? ప్రాణం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. అబ్బా, యూఆర్ టేకింగ్ ది ఆడిటోరియమ్స్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఆశీస్ బ్రో. వైష్ణవి.